హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని వరలక్ష్మి దగ్గరికి వచ్చి మీ అమ్మ వాళ్ళని ఎంత ఉండమన్నా సరే ఇక్కడ ఉండలేదు, వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య మాత్రం వెళ్ళిపోనీలే, ఇది ఏమైనా సత్రమా, ఎవరు వస్తే వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోవడానికి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మికి చాలా కోపం వచ్చి, అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు, ఇదేమి సత్రం కాదు, అలాగని మీ బాబు భూమి సొమ్ము ఎవరు తినటం లేదు, మీ బాబునే అడగండి, ఆ విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చాలా కసురుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న వరలక్ష్మిని చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న వరలక్ష్మి మాత్రం, అత్తయ్య మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి, అన్నీ తెలుసుకొని మాట్లాడండి, మీకే ఏమైనా కావాలి అనుకుంటే మీ బాబుని అడగండి, విష్ణు గారినే అడగండి, విష్ణు గారు అడిగితే అంత నిజం తెలుస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోవటంతో అక్కడున్న వరలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం, మాట్లాడడం కాదు అత్తయ్య, మీ సొమ్ము ఎవరు దోచుకు తినడం లేదు, మాకు తగింది మేము తింటున్నాము, అలాగని మీ బాబు కూడా ఎవరు సొమ్ము తినడం లేదు, మాది మేమే తింటున్నాము అత్తయ్య గారు, విష్ణు గారిని గట్టిగా అడిగితే చెప్తారు అని చెప్తూ ఉంటుంది. మీ నోటికి ఎంత వస్తే అంత వాగకండి అని చెప్పేసి గట్టిగా కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.